మీరు 40 ఏళ్లుగా చేపల సాగు చేస్తూ ఉన్నారు. అసలు ఎలా స్టార్ట్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది? చేపల చెరువులో నాన్నగారికి అలవాటు ఉందండి. అక్కడి నుంచి అది నాన్నగారి తర్వాత మనం కొనసాగిస్తున్నాం దాన్ని. ఓకే. తర్వాత అటు నుంచి మనం కొనసాగిస్తున్నాం చేపల చెరువు ప్రస్తుతం ఇప్పుడు. అవును సార్. సో ఎన్ని ఎకరాలకి సాగు చేస్తున్నారు? 30 ఎకరాలు సాగు చేస్తుంది సార్. 30 ఎకరాలు ఒకేసారి చేస్తున్నాను సార్. ఓకే, ఫైన్. సో అందులో ఏమేమి వేస్తూ ఉంటారు? చేప ఎక్కువ వేస్తాం సార్. చేప అంటే ప్రాఫిట్కి ఇబ్బంది ఉండదని చెప్పి చేప ఎక్కువ వేస్తుంటాం అండి. ఓకే, 30 ఎకరాల్లో సాగు చేస్తున్నాను. సో ఫర్ ఎగ్జాంపుల్ 30 ఎకరాలు అంటే చాలా పెద్దది కదా. సో అది అందరికీ అంత అవకాశం ఉండకపోవచ్చు. 5 ఎకరాలు ఉండదు సార్. 5 ఎకరాలు 5 ఎకరాలు ట్యాంక్ ఉంటుంది. 5 ఎకరాలు మినిమం తీసుకుంటే బెటర్ అంటే. సో కొంతమంది 5 ఎకరాలు కూడా తీసుకోలేని వాళ్ళు ఉంటారు. సో 1 ఎకరం కానీ 2 ఎకరాలు కానీ. సో అలాంటి వాళ్ళ నుంచి స్టార్ట్ చేద్దాం. అవును, ఎకరం 2 ఎకరాల లోపు అయితే ఖర్చులు పెరిగిపోతాయి సార్. 5 ఎకరాలు ఉంటే ఖర్చులు ఖర్చులు సేపర్ ఖర్చు కలిసి వస్తాయి అనమాట. ఓహోహో. సో చూసారా టెక్నిక్? సో 5 ఎకరాలు ఉంటే కనుక సో ఖర్చులు కొంచెం తగ్గుతాయంటే లాభం కూడా ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది 1 ఎకరం అయితే చెప్పలేము, లాస్ రావచ్చు అని చెప్పి అంటున్నారు. సో ఎంత ఎక్కువ పెట్టుకుంటే అంత మంచిది. లాస్ అయితే రాదు, చేపల చెరువు లాస్ రాదు కానీ అది పెట్టుబడి సరిపోతుంటది అండి. మనిషికి 20,000 ఇవ్వాలి వేళ. ఓకే. 5 ఎకరాలు అంటే 5 చోట్ల ఉంటే 5 ఎకరాలు 5-20 లక్ష అయిపోతుంది. 5 ఎకరాలు ఒక మనిషి ఉంటాడు, ఒక 20,000తో సరిపోతుంది. 80,000 అక్కడ ప్రాఫిట్ మిగులుతున్నట్టే ఓహో ఎకరం మీద. ఎకరం మీద. Boss Wala. Be the boss.